సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 9 నెలల ఎదురుచూపులకు తెర. రాజధాని పనులకు 11,000 కోట్ల రూపాయల హడ్కో రుణం. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం. 75 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల జప్తు. నేడు 202 మండలాల్లో వడగాలులు. 2 పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదేనా? నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. హూతీలపై విరుచుకుపడ్డ అమెరికా. చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. కులం గురించి మాట్లాడితే ఊరుకోను, కేంద్ర మంత్రి గడ్కరీ. గ్యాస్ సమస్యను తగ్గించుకోవడం ఎలా? ఈరోజు వార్తలను చూద్దాం. 9 నెలల ఎదురుచూపులకు తెర. 4 వ్యోమగాములతో నింగిలోకి పయనమైన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. క్రూ 10 మిషన్లో భాగంగా శనివారం అమెరికాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో 4 వ్యోమగాములు నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. సునీత విల్మోర్ భూమికి తిరిగి రానున్న మరో 2 వ్యోమగాముల స్థానంలో వీరు ఐఎస్ఎస్లో విధులు నిర్వర్తిస్తారు. ఆదివారం ఉదయం 9:37 క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. అనంతరం విల్మోర్ అంతరిక్ష కేంద్ర ద్వారాన్ని తెరిచారు. వ్యోమనౌక బెల్ను మోగించారు. దీంతో క్రూ 10 వ్యోమగాములు 4 ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరికి సునీత, విల్మోర్, ఐఎస్ఎస్లోని మరో 5 వ్యోమగాములు స్వాగతం పలికారు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది అద్భుతమైన రోజు అని సునీత పేర్కొన్నారు. రాజధాని పనులకు 11,000 కోట్ల రూపాయల హడ్కో రుణం. రాజధానిలో పనులకు 11,000 కోట్ల రూపాయల రుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ, హడ్కో ఒప్పందం చేసుకున్నాయి. ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ, పురపాలక అధికారులు పాల్గొన్నారు. ఈ రుణ మంజూరుకు జనవరి 22న ముంబైలో జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాములు స్ఫూర్తికి గుర్తుగా రాజధాని అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అక్కడే ఓ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని, 12 నెలలు 12 విభిన్న కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. 2026 మార్చి 16 నాటికి ఓ ముగింపు సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 75 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల జప్తు. బెంగళూరులో ఉన్న 2 విదేశీ మహిళల నుంచి పోలీసులు 75 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం కర్ణాటక చరిత్రలో మొదటిసారి అని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. సిపి వివరాల ప్రకారం 6 నెలల క్రితం మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని సమాచారం మేరకు నైజీరియాకు చెందిన పీటర్ను అరెస్ట్ చేసి 6 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను జప్తు చేశారు. వీరిని విచారించి దక్షిణాఫ్రికాకు చెందిన మహిళలు బంబా ఘంటా, అబిగైల్ అడోనిస్లు ఢిల్లీ నుంచి బెంగళూరుకు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారని పోలీసులు తెలుసుకున్నారు. 5 నెలల పాటు బెంగళూరు పోలీసుల సహకారంతో నిఘా పెట్టి చివరికి ఎలక్ట్రానిక్ సిటీలోని నీలాద్రి నగర్లో ఆ మహిళలను అరెస్ట్ చేశారు.
వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగుల్లో 37.87 కిలోల డ్రగ్స్, పాస్పోర్ట్లు, 18,000 రూపాయల నగదు జప్తు చేశారు. వీరిద్దరూ ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏడాదిలో ముంబైకి 37 సార్లు, బెంగళూరుకు 22 సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు పోలీసులు వివరించారు. 2 ఏళ్లుగా వీరిద్దరూ డ్రగ్స్ ముఠాలో భాగస్వాములయ్యారని అగర్వాల్ తెలిపారు. నిందితులిద్దరినీ మంగళూరుకు తరలించారు. నేడు 202 మండలాల్లో వడగాల్పులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటేసింది. ఉదయం 8 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరంలో ఆదివారం అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా రుద్రవరం, విజయనగరం జిల్లా పెదనందిపల్లిలో 41.8, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.4, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట, అప్పయ్యపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 56 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఈరోజు రాష్ట్రంలోని 202 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ తెలిపారు. 2 పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదేనా? వారు అభంశుభం తెలియని 6-7 ఏళ్ల పిల్లలు. ఒక బాలుడు యూకేజీ, మరో బాలుడు 1వ తరగతి చదువుతున్నారు. అంత చిన్నపిల్లలు సరిగా చదవడం లేదని, భవిష్యత్తులో ఉన్నతంగా బతకలేరని ఆ తండ్రికి ఎందుకు అనిపించిందో తెలియదు. కానీ వారిని కిరాతకంగా చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అందర్నీ కలచివేస్తోంది. కాకినాడ గ్రామీణం తోట సుబ్బరావు నగర్లో నివాసం ఉంటున్న ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రకిషోర్ ఈ నెల 14వ తేదీన తన పిల్లలిద్దరినీ చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమని బంధువులు చెబుతున్నారు. కానీ ఎందుకిలా చేశారనేది మాత్రం చిక్కుముడిగా మారింది. చంద్రకిషోర్ మా అందరికీ ధైర్యం చెబుతుండేవారని మృతుడి బావమరిది ఉమాశంకర్ చెబుతున్నారు. పిల్లల్ని ₹1,50,000 ఫీజు చెల్లించి చదివించలేమనే ఉద్దేశంతో పాఠశాల నుంచి ఇటీవలే ₹50,000 ఫీజున్న స్కూలుకు మార్చాల్సి రావడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సర్పవరం స్టేషన్లో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సిఐ పెద్దిరాజు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలంలో తనకు సూసైడ్ నోట్ లభ్యమైందని, అది చంద్రకిషోరే రాసినట్లు నిర్ధారించుకున్నామని తెలిపారు. అందులో తమ పిల్లలు సరిగా చదవట్లేదని, ఈ పోటీ ప్రపంచంలో సరిగా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరని, కష్టాలొస్తాయని, వాటిని తాను చూడలేననే భావనతో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోందన్నారు. దాంతోనే ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. తన భార్య చాలా మంచిదని రాసినట్లు తెలిపారు. దర్యాప్తులో వేరే కోణాలు కనిపించలేదన్నారు. మిగతా తల్లిదండ్రులంతా ఈ కేసును ఉదాహరణగా తీసుకుని తమ పిల్లల చదువు విషయంలో ఒత్తిడి తేవద్దని హితవు పలికారు. చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తుపై నిర్ధారణకు రాకూడదని వివరించారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,19,275 మంది ఉన్నారు. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినట్లు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. హూతీలపై విరుచుకుపడ్డ అమెరికా. యెమెన్లోని హూతీలపై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అగ్రరాజ్య వైమానిక దళం చేసిన దాడుల్లో 31 మంది మృతి చెందారు. 101 మందికి గాయాలయ్యాయి. రాజధాని సనా సహా పలు నగరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.
ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపేదాకా హూతీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకలను ఏ ఉగ్రవాద దళము ఆపలేదు అని ఆయన తెలిపారు. హూతీలు మాత్రం తాము తగ్గేదే లేదంటున్నారు. గాజాకు అండగా ఉంటాం, ఎలాంటి సవాళ్లు ఎదురైనా పాలస్తీనియన్లకు సాయం చేయడమైతే ఆపమని తెలిపారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి చెందారు. అమెరికాలో టోర్నడోల బీభత్సం. అమెరికాలోని పెను తుఫాను టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు కూలిపోయాయి. పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా కాన్సస్లో 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో మిస్సూరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందారు. చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ వి నారాయణన్ ఆదివారం తెలిపారు. 2023లో ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిల్లిపై దించామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్ను 2027లో ప్రయోగిస్తామని తెలిపారు. కులం గురించి మాట్లాడితే ఊరుకోను. కేంద్ర మంత్రి గడ్కరీ. కుల వివక్షపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా దీని గురించి మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు. కుల మతాలు, భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరిపైనా వివక్ష చూపరాదన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్నాతకోత్సవంలో గడ్కరీ మాట్లాడారు. ఎవరు కులం, మతం, భాష ఆధారంగా గొప్ప వ్యక్తి కాలేరు. వారికి ఉన్న గుణాలను బట్టే గొప్పవారవుతారని విశ్వసిస్తున్నాను. అందుకే ఎవరిపైనా కులం ఆధారంగా వివక్ష ప్రదర్శించొద్దు. నేను రాజకీయాల్లో ఉన్నా, నా చుట్టూ చాలా విషయాలు జరుగుతుంటాయి. కానీ నేను మాత్రం నా దారిలోనే నడుస్తాను. ఎవరైనా నాకు ఓటేయాలనుకుంటే వేయొచ్చు, వద్దనుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉంటుంది. నా తీరు గురించి మిత్రులు అడుగుతుంటారు. అయితే ఎన్నికల్లో ఓడినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదని చెబుతుంటా. విలువల విషయంలో మాత్రం రాజీ పడను అని తెలిపారు. గ్యాస్ సమస్యను తగ్గించుకోవడం ఎలా? కడుపులో గ్యాస్తో పొట్ట ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్లే వరకు ఓ సమస్యే. తగ్గాలంటే ఈ సూచనలను పాటించాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. అది కూడా బాగా నమిలి తినాలి. గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమిలి తినాలి. కొవ్వు ఎక్కువగా ఉండేవి, డీప్ ఫ్రైలు, వేపుళ్ళు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవాలి. సోడాలు, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. సరిపడని వారు పాలు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పొగ, ఆల్కహాల్ అలవాట్లు పూర్తిగా మానేయాలి. రోజు కనీసం 2 లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. బరువు పెరగకుండా ఉండేందుకు రోజు వ్యాయామం చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10 విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. 10వ తరగతి విద్యార్థులకు ఈ రోజు నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 3 ఏళ్లలో మూడోసారి భారత్కు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న వేళ మన దేశంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. పింఛన్ల పంపిణీలో వేలిముద్రల నమోదు కష్టాలకు చెక్. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి కొత్తగా స్కానర్ల అందజేత. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు పడక లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది.
వచ్చే నెల నుంచి కొత్తగా వేలిముద్రల నమోదు స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేత ఇండియా ఫైనల్లో వెస్టిండీస్పై ఘన విజయం. గత ఏడాది టీ20 ప్రపంచ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి సత్తా చాటింది భారత క్రికెట్ జట్టు. ఇప్పుడు భారత మాజీ క్రికెటర్లు కూడా అదరగొట్టారు. రిటైర్ అయిన ఆటగాళ్లు తలపడ్డ తొలి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. కివీస్ చేతిలో పాక్ చిత్తు. పాకిస్తాన్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో కివీస్ 9 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.